గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ యాంకర్ సుమా కనకాల గురించి తెలుసుకుందామండి. నీ పల్లసన్న పచ్చి వీటిల్ సుమ పూర్తి పేరు 22 మార్చి 1975లో జన్మించారు. ఒక భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి మరియు నిర్మాత. ఆమె ప్రధానంగా తెలుగు టెలివిజన్ మరియు సినిమాల్లో పనిచేశారు. సరిగ్గా 12 సంవత్సరాలు విజయవంతమైన రన్తో భారతదేశంలోనే అత్యధిక కాలం నడిచే టీవీ గేమ్ షోగా గుర్తింపు పొందిన ఈటీవీలో స్టార్ మహిళ అనే గేమ్ షోను హోస్ట్ చేసినందుకు గాను ఆమె విస్తృతంగా గుర్తింపు లభించింది. సుమ 22 మార్చి 1975 కేరళలోని పాలక్కాడ్లో మలయాళీ నాయర్ కుటుంబంలో జన్మించారు. ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్ మరియు పలස්සన పచ్చు వీటిల్ విమల దంపతులకు ఈమె ఏకైక సంతానం. ఆమె తల్లిదండ్రులకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత జన్మించారు. ఆమెకు 6 నెలల వయస్సున్నప్పుడు ఆమె తండ్రి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయటం వల్ల కుటుంబం సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్కు మారింది. సికింద్రాబాద్లోని లాలాగూడ మరియు మెట్టుగూడ ప్రాంతంలో సుమ తన నిర్మాణ సంవత్సరాలను గడిపారు. ఆమె లాలాగూడలోని, మెట్టుగూడలోని సెయింటెన్స్ ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశారు మరియు లాలాగూడలోని రైల్వే డిగ్రీ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించారు. 16 సంవత్సరాల వయస్సు గల వ్యాఖ్యాత. ఆమె అనేక తెలుగు సినిమా ఆడియో లాంచ్లు, ఫిల్మ్ అవార్డులు మరియు ఫంక్షన్లకు హోస్ట్గా పనిచేశారు. ఆమె కేరళకు చెందిన మలయాళీ, కానీ తెలుగు అనర్గళంగా మాట్లాడతారు. ఆమె 1995 నుండి వివిధ సీరియల్ మరియు టెలిఫిల్మ్లో నటించారు. శాటిలైట్ ఛానల్ విజృంభణతో ఆమె పురోగతి సాధించింది. స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి మరియు రావోయి చందమామ ఆమె ప్రధాన సీరియల్స్. ఆమెకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. చాలామంది మహిళా ప్రేక్షకులను ఆకర్షించిన ఈటీవీలో సుమ యొక్క ఫ్లాగ్షిప్ షో స్టార్ మహిళ. ఆమె ఈ షో ద్వారా భారతదేశంలో అత్యధిక కాలం నడుస్తున్న మహిళా గేమ్ షోల్లో ఒకటిగా రికార్డు సృష్టించారు. సుమ 26 డిసెంబర్ 2012న కె. సుమ రాజీవ్ కనక క్రియేషన్స్ పేరుతో ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు మరియు జీ తెలుగులో ప్రసారమైన లక్కు కిక్కు అనే కార్యక్రమాన్ని కూడా నిర్మించారు. ఆమె ఈటీవీలో జీన్స్ అనే షోలో కూడా పనిచేశారు. కె. సుమ రాజు క్రియేషన్స్ నిర్మించిన సహనటుడు మనోతో కలిసి మా టీవీలో ఆమె కెవ్వు కేక. సుమ కూడా 2017 నుండి తెలుగు సినిమా విన్నర్ నుండి సూయ సూయ అనే పాట పాడారు. ఆమె తన ప్రదర్శన సమయంలో ఆకస్మిక మరియు హాస్యపూరిత వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందారు. సుమ 10 ఫిబ్రవరి 1999న హైదరాబాద్లో టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి రోషన్ కార్తిక్ కనకాల, అతను కూడా సినీ రంగంలోకి హీరోగా ప్రవేశించారు. మనస్విని కనకాల అనే 2 పిల్లలున్నారు. ఆమె మాతృభాష మలయాళంతో పాటు ఆమె తెలుగు, హిందీ, తమిళ మరియు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. సుమ 1996లో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత న్యూస్ పేపర్ బాయ్లో సీత పాత్ర పోషించారు. ఇష్టదానం, ఓరు విలియం కదోర్తు, పవిత్ర ప్రేమ, చాలా బాగుంది, పండంటి సంసారం, కలిసి నడుద్దాం, రాఘవ, జోరుగా హుషారుగా, వర్షం, స్వరాభిషేకం, ప్రేమికులు, ఢీ, బాద్షా, ఓ బేబీ, జయమ్మ, పంచాయతీలో జయమ్మగా టైటిల్ రోల్ పోషించారు. తదితర సినిమాల్లో నటించారు. గాయనిగా విజేత 2017లో సూయ 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 అన సూయ అనే పాట పాడారు. టీవీ షోస్ వచ్చి 1994 నుంచి 95 దాకా అమరావతికి కథ అనే డిడి నేషనల్ హిందీ శీర్షికలో నటించారు. ఆ తర్వాత అన్వేషిత, మట్టి మనిషి, 1000 పడగలు, స్వయంవరం, గీతాంజలి, స్టార్ మహిళ, అవాక్కయ్యారా, లేడీ బాస్, పట్టుకుంటే పట్టుచీర, పంచావతారం, భలే ఛాన్సులే, లక్కు కిక్కు, మిథున రాశి పురస్కారాలు, కెవ్వు కేక, సినిమా అవార్డులు, స్వరాభిషేకం, సౌందర్య లహరి, పెళ్లి చూపులు, జన్యువులు, ఈ జంక్షన్, బిగ్ బాస్ 1, అనుసంధానం, సేల్ మీ ది ఆన్సర్, భార్య చేతిలో లైఫ్, పెళ్లి చూపులు, 6 సెన్స్, F3, వినోదం, కుటుంబం, నిరాశ, అప్సరా అవార్డులు, పెద్ద సెలబ్రిటీ ఛాలెంజ్, 8వ సైమా 2019 అవార్డ్స్, హంగామా హౌస్, నగదు, ఆల్ ఈజ్ వెల్, సంగీతాన్ని ప్రారంభించండి, సుమా అడ్డా తదితర ప్రోగ్రామ్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సుమ అందుకున్న అవార్డులు వచ్చి ఉత్తమ టీవీ యాంకర్గా 2010లో నంది అవార్డు పంచావతారం ప్రోగ్రాంకి గాను అందుకున్నారు. లిమ్కా ఫ్రెష్ ఫేస్ అవార్డు 2009లో, స్థానిక టీవీ మీడియా అవార్డులు ఉత్తమ యాంకర్గా స్టార్ మహిళా ప్రోగ్రాంకి గాను 2010లో, సినీ గోయర్ అవార్డు ఉత్తమ యాంకర్గా స్టార్ మహిళ 2010లో, స్టార్ మహిళ యొక్క 2000 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. అప్సరా అవార్డ్స్ 2018లో ఎంటర్టైన్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నారు. సుమ తన విడాకుల గురించి మాట్లాడుతూ తమ తగాదాలు నిజమే అని, 23 సంవత్సరాల వైవాహిక జీవితంలో వారు చాలాసార్లు గొడవలు పడ్డారని చెప్పారు. జంటగా విడాకులు కోరుకోవడం చాలా సులభం, కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టం అని సుమ పేర్కొన్నారు. సుమ రాజీవుల విడాకుల ఊహాగానాలు చాలా కాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు ప్రముఖ నటీనటులు కూడా విడివిడిగా జీవిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. రాజీవ్ తన మునుపటి ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఒకదానిలో వారి ఇంటిని మరియు తన తండ్రి లైబ్రరీని చూసుకోవడానికి తన తల్లి మరణించిన తర్వాత తన తండ్రి దేవదాస్ కనకాలతో కలిసి మణికొండలో హైదరాబాద్లో నివాసం మారాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఊహాగానాల మధ్య సుమ మరియు రాజీవ్ కుమారుడు రోషన్ తొలి చిత్రం ప్రారంభంతో సహా కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ ఇంటర్వ్యూలో విడిపోయారనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. సుమ చాలాసేపు మౌనం తర్వాత ఇదే విషయాన్ని చెప్పారు. ఆమె పుట్టినరోజు మార్చి 22 సందర్భంగా విడుదల చేసిన వీడియోలో కూడా రాజీవ్ మరియు సుమ వారి కుటుంబాలతో కలిసి కనిపించారు. కెరీర్ ముందు రాజీవ్ చివరిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన తిరుమలలో కనిపించారు. సుమ త్వరలో మళ్ళీ వెండితెరపై తిరిగి వస్తున్నారు. సంవత్సరం క్రితం సుమ రాజీవ్ కనకాల విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ పంచాయతీ ఈ సినిమాలో ఉంటుందా అని ఆలీ అడగ్గా సుమ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. పెళ్లి అనేది ఒక పంచాయతీ అని, తామిద్దరం పంచాయతీ మొదలు 23 ఏళ్లైందని, ఇన్నేళ్లలో చాలా గొడవలు అయ్యాయి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం. రోజులో కనీసం 2-3 సార్లు గొడవ పడతాం, అన్నీ సహజం. కానీ మేము విడాకులు తీసుకున్నామని వెబ్సైట్స్ వాళ్ళు రాశారు. అలాంటిది ఏమీ లేదు. మేము కలిసే ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అలాంటి వార్తలు చూసి బాధపడ్డాను, కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి ఇక్కడే మాట్లాడుతున్నాను. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులభం, కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టం. పిల్లలు ఒక బాధ్యత. ఇప్పటి వరకు మాకు విడాకుల ఆలోచనే రాలేదు, ఇకపై కూడా రాదు అంటూ చెప్పుకొచ్చారు సుమ. సుమ అత్తామామలు మరెవరో కాదు, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకులు అయిన దేవదాస్ కనకాల, వారి భార్య లక్ష్మీ కనకాల. వీరిద్దరూ అలాంటి నటులు. వీరి ఆడపడుచు లక్ష్మీ కనకాల కూడా ప్రముఖ నటీమణి. ఆవిడ పలు టీవీ సీరియల్స్లో నటించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. లక్ష్మీ కనకాలకి 2 ఆడపిల్లలు. వారి బాధ్యత కూడా సుమ కనకాల గారు తీసుకున్నారు. వీరి పిల్లలతో కలిపి వారి పిల్లలను కూడా పెంచుతున్నారు. సుమ కనకాల ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్ తను యాంకరింగ్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెప్పించుకున్నారు. అందరి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక సెంటిమెంటల్గా మారిపోయారు సుమ యాంకరింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. యాంకరింగ్ రంగంలో మహారాణి మన సుమ కనకాల గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.